జవహర్ నగర్లోని 8వ డివిజన్ సంతోష్ నగర్లో అడుగడుగునా సమస్యలే. అధ్వాన్నంగా మారిన రోడ్లు, నరక యాతన అనుభవిస్తున్న ప్రజలు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, వందల కోట్ల నిధులు, స్వయానా డిప్యూటీ మేయర్ ఏలిన రాజ్యంలో డ్రైనేజీ పొంగి పొర్లి ఇళ్లలోకి రావడంతో దుర్గంధం భరించలేక ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని నిర్మించుకున్న ఇండ్లలో నివసించలేక ముల్లే మూటా సర్దుకొని అద్దె ఇళ్లకు వెళ్లిపోయారు. టీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల నిధులు మౌలిక వసతుల కోసం విడుదలైనప్పటికీ కమిషన్ల కోసం కకృతి పడిన నాయకులు అధికారులతో కుమ్మక్కై సరైన ప్లానింగ్, ముందు చూపు లేకుండానే ఇష్టం వచ్చినట్లు సీసీ రోడ్లను వేశారు. ఓట్లకు ముందు మీ సమస్యలను పరిష్కరించడానికి మేమున్నామని మాయమాటలు చెప్పిన నాయకులు ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఎవ్వరి స్వార్థం వారు చూసుకోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు నరకం చూస్తున్నారు. ఊసర వెళ్లి రంగులు మారుస్తున్నట్టు అధికారం కోసం, అక్రమ ఆస్తుల రక్షణ కోసం కండువాలు మార్చే నాయకులతో అలసిపోయిన ప్రజలు రాబోయే ఎన్నికలలో బుద్ధి చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా మల్కాజ్గిరి జోనల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంతోష్ నగర్ 8వ వార్డులో ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం వాటరు వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది. దీనివల్ల ఎన్నో ఇండ్లు ఖాళీ చేసిపోతున్నాయి, అడవిలాగా మిగిలిపోతుంది. కొంచెం హైట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు, కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు. ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది, కొన్ని లైన్లకు రాలేదు. డ్రైనేజీ వచ్చిన వాళ్ళకి అంతే ఉంది, డ్రైనేజీ లేని వాళ్ళకి అంతే ఉంది. మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి. ఎక్కడెక్కడియో కనెక్షన్లన్నీ తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు, అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి. ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు. జిహెచ్ఎంసీకి పోయి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము, డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేయించినాము. ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. లీడర్లు వస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, పోతున్నారు, కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు. డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. రాకముందుకు డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండే, వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్లు వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక, డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి. మురికి నీళ్లు, కంపు వాసన, ఎట్లుండాలో అర్థం కావట్లేదు. మోరి కాలువ కూడా మాకు గల్లికి వస్తుందని ఏమిటి పైపులు ఇట్లా అన్ని పెట్టిండ్రు, మళ్ళీ తీసుకుపోయినరు వేరే గల్లికి వేసిండ్రు. మా గల్లికి అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టింది అంటే నీళ్ళ ప్రాబ్లం మాకు. ఇంటి ముందట కొంచెం నీళ్లు పోసుకున్నాం, మట్టి పోసుకున్నాం, ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. పిల్లలు బడి పోయేందుకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం, నీళ్ళకి వెళ్ళి పోస్తున్నాం. మాకు పాములు ఉంటే, పురుగులు ఉంటే, బూసి ఉంటే అంతా ఇంట్లోకి వస్తుంది. మేము ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోతాం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫోటోలు దిగి చేసి పోతురు, కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. మీరు ఓట్లు వేస్తున్నాం, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లకు మాత్రం వచ్చి మీకు కావాల్సింది తీసుకొని పోతురు, కానీ తర్వాత ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు. ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు దిగిపోతున్నారు, అంతకుమించి ఇంకేం చేయట్లేదు. ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, మేం చేస్తాం అంటున్నారు, కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు. వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో, ఇక్కడ ఉన్న 100 కుటుంబాలల్లో ఒక 5గురు 6గురే ఉంటున్నారు. మిగతా అందరూ బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సీసీ రోడ్ అనేది వేసిరు, కానీ ఇది దేనికి ఉపయోగం లేదు. బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు. ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా. పిల్లలకు జ్వరాలు, రోగాలు, అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు. వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదం లేదు. ఒకసారి మీరే చూడండి అక్కడ ఎన్ని వాటర్ వస్తున్నాయో. అసలు ఆ వాటర్ని అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలన్నా, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే నాదులే లేరు. మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి, కానీ మొన్నటిదాకా అయితే మనిషి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది,
కరెంట్ షార్ట్ వస్తుంది, అర్థింగ్ వస్తుంది. మీరే అర్థం చేసుకోండి. పైప్ లైన్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి లేదు, సరిగ్గా లేదు. ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది. ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని. మీ మాజీ కార్పొరేటర్ పేరేంది? రెడ్డిశెట్టి శ్రీనివాస్. ఆయన ఏమన్నా ఇక్కడ వచ్చి అన్న మీకు ఏమన్నా పరిష్కారం ఏమన్నా ఏం చెప్పడం ఏం లేదా అండి. ఖాళీ ఒక సీసీ రోడ్ వరకు అయ్యింది, కానీ అది కూడా సీసీ రోడ్ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కథం. ఇక్కడ నుండి ఒకసారి ఆ ఇల్లు చూడండి, ఆ ఇల్లు లోపల డ్రైనేజ్, ఆ చిన్న పైపుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏ ఉపయోగం లేదు. సీసీ రోడ్లు వేసే మూమెంట్ చెప్పినాము, కొద్దిగా పెద్ద సైజ్ పైపులు వేయండి సార్ అని చెప్పేసి చాలా మందికి చెప్పినాము. అసలు ఎవ్వరు పట్టించుకోలేదు. చిన్న పైపుల వల్ల డ్రైనేజ్ అక్కడే నిండిపోయి అవి మా ఇళ్ళకి వస్తున్నాయి. చాలా సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. లైట్ పెట్టలేదు, ఏమీ లేదు ఇక్కడ. ఈ గల్లీలో, ఆ గల్లీలో మొన్న నైట్ తాస్పాములు 3-4 ఖాళీ ఫ్లాట్లలో ఆ వర్షానికి కిందికేలు వచ్చి పిల్లలకు మొన్న కరుస్తుండే. ఇక్కడ పాములది ఒకటి బాధ. ఇంకొకటి గల్లీలో అసలు లైట్లే లేవు. ఇక్కడ అక్కడ ఆ గల్లీలో లైట్లే లేవు. ఒకసారి ట్రాన్స్ఫర్ మీరు చూడండి. మేము 7 సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి ఒక్క ఎన్నికలలో మేము అడుగుతూనే ఉన్నాము, అసలు ఎవరు పట్టించుకుంటలేరు. బాల వికాస్ పనిచేస్తుంది అంటే నీళ్ళకి ఎట్లా పోతారు? వాటర్ దాంట్లోనే పోవాలి, ఆ మురికి నీళ్ళల్లోనే పోవాలా.